జీతం అకౌంట్లో పడినప్పుడు కలిగే ఆ ఫీలింగ్ అబ్బా ఎంత బాగుంటుంది కదా. కాని నెల తిరిగే లోపే ఆ డబ్బు ఏమైపోయిందో కూడా తెలియని ఒక రకమైన ఆందోళన మనలో చాలామందికి ఈ అనుభవం తెలిసిందే. ప్రతీ నెల కష్టపడి సంపాదిస్తాం, కాని మన చేతుల్లో ఏమీ మిగలదు. మరి ఈరోజు మనం ఈ సమస్య మూలాల్లోకి వెళ్ళి మన కష్టార్జితం ఇలా సైలెంట్గా ఆవిరైపోకుండా ఎలా ఆపాలో చూద్దాం. అయితే ముందుగా ఒక విషయం మనం బలంగా గుర్తుంచుకోవాలి. మధ్యతరగతి ప్రజలు డబ్బును అజాగ్రత్త వల్ల కోల్పోవడం లేదు. అసలు సమస్య మనలో లేదు, మనం పనిచేస్తున్న ఫినాన్షియల్ సిస్టంలో ఉంది. అది మనకు వ్యతిరేకంగా పనిచేసేలా డిజైన్ చేయబడింది. కాబట్టి దీన్ని మీ వ్యక్తిగత వైఫల్యంగా భావించకండి. ఇది ప్రతి మధ్యతరగతి కుటుంబం నిశ్శబ్దంగా చేస్తున్న ఒక పోరాటం. ఒక్కసారి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబాన్ని ఊహించుకుందాం. బహుశా మీ ఇల్లులానే ఉంటుంది. వాళ్లు ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు చేస్తారు, ఆన్లైన్లో ధరలను పోలుస్తారు, అనవసరమైన అప్పులకు చాలా దూరంగా ఉంటారు. అంటే వాళ్లు తమ వంతుగా చేయాల్సినవన్నీ సరిగ్గానే చేస్తారన్నమాట. అయినప్పటికీ వాళ్ల కష్టానికి, వాళ్ల పొదుపుకు మధ్య ఎప్పుడూ ఒక అంతుచిక్కని గ్యాప్ ఉంటుంది. ఏదో ఒక అదృశ్య శక్తి తమ డబ్బును నిరంతరం లాగేస్తున్నట్లు ఒక ఫీలింగ్. సరే, అసలు విషయంలోకి వద్దాం. మనమందరం ఏమనుకుంటాం? జీతం పెరిగితే అంతా సెట్ అయిపోతుందో అనుకుంటాం. కానీ అసలు సమస్య మన ఆదాయం తక్కువగా ఉండటం కాదు. అసలు సమస్య మనం ఫాలో అవుతున్న ఫైనాన్షియల్ సిస్టంలో ఉంది. ఆ సిస్టంలో ఉన్న చిన్న చిన్న లీకులను సరిచేస్తే చాలు, మన ఆదాయం పెరగకపోయినా మన ఆదా ఖచ్చితంగా పెరుగుతుంది. ఇక్కడే అసలైన మార్పు మొదలవుతుంది, మన ఆలోచనా విధానంలో. నా జీతం సరిపోవటం లేదు అనే బాధ నుండి బయటకొచ్చి, నా డబ్బును మేనేజ్ చేసే పద్ధతి సరిగ్గా లేదు అనే స్పష్టతకు రావాలి. ఈ ఒక్క మైండ్సెట్ షిఫ్ట్ మన ఆర్థిక జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంది. సో సమస్య సంపాదనలో కాదు, దాన్ని మనం నిర్వహించే విధానంలో ఉంది. మరి మన డబ్బులు మనకు తెలియకుండా ఎక్కడికి పోతున్నాయి? ఒక 5 దొంగదారుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మన కష్టార్జితం మనకు తెలియకుండానే ఎటువైపు ప్రవహిస్తోందో తెలుసుకుందాం. ఈ లీక్లను గుర్తించడమే కాదు, వాటిని శాశ్వతంగా ఎలా మూసివేయాలో కూడా చర్చిద్దాం. మొదటి లీక్, ద సాలరీ ట్రాప్. అంటే జీతం పడగానే దాన్ని సాధారణ సేవింగ్స్ అకౌంట్లో అలాగే వదిలేయడం. ఇది ఎలా ఉంటుందంటే, ఓ మంచి పరుగు పందెం గుర్రాన్ని గ్యారేజ్లో కట్టేసినట్టు. అలా ఖాళీగా ఉన్న డబ్బు దాని సంపాదించే శక్తిని పూర్తిగా కోల్పోతుంది. ఈ చార్ట్లో ఉన్న తేడాను ఒక్కసారి చూడండి. సాధారణ సేవింగ్స్ అకౌంట్ మీకు కేవలం 2 నుండి 3% వడ్డీని మాత్రమే ఇస్తుంది. అదే ఆటోస్వీప్ ఫెసిలిటీని ఎనేబుల్ చేస్తే మీ డబ్బుకు 6 నుండి 7% వరకు వడ్డీ వస్తోంది. అంటే ఆల్మోస్ట్ డబుల్ కంటే ఎక్కువ. మనం చేయాల్సిందల్లా మన ఫోన్లో ఒక్క బటన్ నొక్కడమే. ఈ సూత్రాన్ని గుర్తుంచుకోండి. మనం డబ్బు కోసం ఎంత కష్టపడతామో, మన డబ్బు కూడా మన కోసం అంతకన్నా ఎక్కువ కష్టపడాలి. ఆటోస్వీప్ అనేది ఎలాంటి అదనపు శ్రమ లేకుండా మీ డబ్బుతోనే మరింత డబ్బును సంపాదించడానికి ఒక తెలివైన ఆటోమేటెడ్ మార్గమన్నమాట. ఇక రెండో లీక్, ఇది మనలో చాలా మందికి కనెక్ట్ అవుతుంది. అదే ట్యాక్స్ పానిక్ లీక్. ప్రతి ఏడాది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో, అంటే ఫిబ్రవరి, మార్చ్ రాగానే ఏదో ఒకటి కొనాలి, ట్యాక్స్ సేవ్ చేసుకోవాలి అని హడావిడి పడిపోతాం. ఆ సమయంలో ఏజెంట్లు చెప్పేది విని సరైన రాబడిలేని పథకాల్లో ఇరుక్కుపోతాం. ఈ 2 పద్ధతుల మధ్య తేడాను చూడండి. ఒకవైపు ఏమో టెన్షన్తో చివరి నిమిషంలో తీసుకునే నిర్ణయాలు, మరోవైపు ఏమో ఏడాది మొదట్లోనే ప్రశాంతంగా ప్లాన్ చేసుకోవడం. ఈఎల్ఎస్ఎస్ లేదా ఎన్పిఎస్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ ఆదా అవుతుంది, దీర్ఘకాలంలో సంపద పెరుగుతుంది. ఇలా ఆలోచించండి. మన బాస్ ఇచ్చే జీతం పెంపు మన చేతుల్లో ఉండకపోవచ్చు, కానీ తెలివైన పన్ను ప్రణాళిక ద్వారా మనం మిగిల్చుకునే ప్రతి రూపాయి మన చేతులతో మనం ఇచ్చుకునే పెంపు అనమాట. ఇది పూర్తిగా మన నియంత్రణలో ఉంటుంది. మూడోది, ఈఎంఐ ఇల్యూజన్. నెలవారీ వాయిదా తక్కువగా ఉంది కదా అనిపిస్తుంది. నెలకి కొంచెమే కదా కట్టేది, పర్లేదు అనుకుంటాం. కానీ అసలు మాయ, అసలు ట్రిక్ అక్కడే ఉంది. స్వల్పకాలిక సౌకర్యం కోసం ఆశపడితే దీర్ఘకాలంలో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఈ టేబుల్ చూడండి, అసలు నిజం మీకే తెలుస్తుంది. తక్కువ ఈఎంఐ అంటే ఎక్కువ కాలంపాటు లోన్ కడుతూనే ఉండాలి. దానివల్ల మనం కట్టే మొత్తం వడ్డీ ఒక రాక్షసుడిలా పెరిగిపోతుంది. అదే ఈఎంఐని కొద్దిగా పెంచగలిగితే లోన్ త్వరగా తీరిపోతుంది,
లక్షల రూపాయల వడ్డీ కూడా ఆదా అవుతుంది. ఒక నిజం చెప్తాను, బ్యాంకులు మీ లోన్ నుండి డబ్బు సంపాదించవు, అవి మీ భయం నుండి డబ్బు సంపాదిస్తాయి. అయ్యో, ఎక్కువ ఈఎంఐ కట్టలేమేమో అనే మన భయమే వాళ్లకి లాభం. అదే మనల్ని ఎక్కువ కాలం పాటు లాభదాయకమైన లోన్లలో బందీలుగా ఉంచుతుంది. 4వ లీక్. ఇది మనం ప్రతీ నెల సూపర్ మార్కెట్లో ఎదుర్కొనేది. మన కంటికి కనిపించేలా అందంగా ఉన్న చిన్న ప్యాకెట్లు పెడతారు, కాని మనకు డబ్బు ఆదా చేసే పెద్ద బల్క్ ప్యాక్లను మాత్రం ఎక్కడో కింద దాచేస్తారు. ఇది వాళ్ల మార్కెటింగ్ స్ట్రాటజీ. నమ్మండి, కేవలం 5 నిత్యావసర వస్తువులని, అంటే పప్పు, నూనె, సబ్బులు లాంటివి చిన్న ప్యాక్స్ బదులు పెద్దవి కొనటం వల్ల ఏడాదికి సుమారుగా 15,000 నుండి 25,000 వరకు ఆదా చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ ఓ నెల ఈఎంఐ కట్టినట్టే కదా. ఇక్కడ ట్రిక్ ఏంటంటే, మన బ్రెయిన్ ప్యాక్ మీద ఉన్న రేటు చూస్తుంది, అంతేకాని కిలోకి ఎంత పడుతుందో లెక్కేయదు. సో ఇప్పట్నుండి ప్యాక్ మీద ఉన్న ధరను కాదు, యూనిట్ ధరను చూసి తెలివైన నిర్ణయం తీసుకోండి. ఇక 5వ చివరి లీక్, క్యాష్ బ్యాక్. మనం దీన్ని ఏదో చిల్లర డబ్బా అనుకుని చాలాసార్లు లైట్ తీసుకుంటాం, కాని తెలివిగా వాడితే ఇది కూడా ఒక చిన్న స్థిరమైన ఆదాయంలా మారుతుంది. మన బిల్లులన్నీ, కరెంట్ బిల్లు, ఫోన్ బిల్లు అన్నీ ఒకే యాప్ నుండి కట్టి ఆఫర్స్ అన్నీ వాడుకుంటే ఏడాదికి సులభంగా 12,000 రూపాయల దాకా సంపాదించొచ్చు. ఇది చిన్న విషయం కాదు, ఒక చిన్న వెకేషన్కి సరిపడా డబ్బు. క్యాష్ బ్యాక్ని ఈ కొత్త కోణంలో చూడండి. క్యాష్ బ్యాక్ అనేది మిడిల్ క్లాస్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాంటిది. ఎలాంటి రిస్క్ లేకుండా కొంచెం కొంచెంగా మనకు తెలియకుండానే పోగవుతూ ఉంటుంది. సరే, ఇప్పటివరకు మనం సమస్యలను గుర్తించాం, వాటి వెనుక ఉన్న సైకాలజీనే అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఈ నష్టాన్ని ఈరోజే ఇప్పుడే ఆపడానికి ఒక స్పష్టమైన, సులభమైన యాక్షన్ ప్లాన్ను చూద్దాం. ఈ 5 పనులు పూర్తి చేయడానికి నెలలు పట్టవు, కేవలం ఒక్కరోజు చాలు. 1. మీ బ్యాంకింగ్ యాప్లో ఆటో స్వీప్ ఎనేబుల్ చేయండి. 2. మీ ఏటీసీ పన్ను పరిమితి ఇంకా ఎంత మిగిలిందో చెక్ చేయండి. 3. మీ లోన్ కాలపరిమితిని తగ్గించమని బ్యాంకుకు ఒక కాల్ చేయండి. 4. కనీసం ఓ 3 కిరాణా వస్తువులను బల్కుగా కొనండి. 5. ఒకే పేమెంట్ యాప్ను ఎంచుకొని అన్ని ఆఫర్లను యాక్టివేట్ చేసుకోండి. అంతే. ఈ చిన్న చిన్న మార్పులతో మీ ఆర్థిక వ్యవస్థను సరిచేసిన తర్వాత డబ్బు ఎటుపోతోంది అనే ఆందోళన నుండి నా డబ్బు నా కోసం పనిచేస్తోంది అనే ఒక ధైర్యం, ఒక ప్రశాంతత వైపు మీ ప్రయాణం మొదలవుతుంది. చివరగా ఈ శక్తివంతమైన సత్యాన్ని గుర్తుంచుకోండి. మధ్యతరగతివారు ఎక్కువ సంపాదించడం ద్వారా మాత్రమే ఎదగరు. వాళ్లకి తెలియకుండా జరిగే ఈ నిశ్శబ్ద నష్టాన్ని ఆపడం ద్వారానే ఎదుగుతారు. నిజమైన సంపదను సృష్టించడమంటే సంపాదించడం మాత్రమే కాదు, సంపాదించిందాన్ని తెలివిగా కాపాడుకో